ఎన్ని సంవత్సరాలు తాగావు? 2 సంవత్సరాలు బాగా తాగావు. బాగా తాగినా. కానీ ఇప్పుడు నీ జీవితాన్ని ఏసైకి సమర్పించుకున్నావు, పూర్తిగా మారిపోయావు, జీవితం మారిపోయింది. ఎవరు నిన్ను మార్చింది? ఎంతకాలం నుంచి తాగావు నాన్న? నేను 2000 నుంచి తాగాను. 2000 నుంచి తాగావు. ఎంతకాలం నుంచి ఇక్కడికి వస్తున్నావు? 6 months. 6 months నుంచి. డాడీ నాకు కళలు వచ్చి ఇట్లా జాగ్రత్తలు బిడ్డ అని చెప్పి ఆ రోజు నుంచి. అంటే దైవ సేవకుడు కళలో వచ్చిందంటే దేవుడే వచ్చి నీతో మాట్లాడాడు. అప్పటి నుంచి మారిపోయావు. చాలా మారిపోయాను. నీకు తాగి విడిచిపెట్టారు. విడిచిపెట్టిన బెల్లం పెళ్లి కూడా 2-3 సార్లు వచ్చింది. ప్రేయర్కి వచ్చావు. ఇప్పుడు నీ హృదయంలో ఏసైకి చోటు ఇచ్చాడు. చాలా గట్టిగా చెప్పకపోతే ప్రభుని స్తుతిద్దాం. అయితే స్కిన్ ఎలర్జీతో 4-5 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండేవాడు. ఒక రోజుని ఎందుకో మరి మా మిస్సెస్ అందే, ఏంటి నువ్వు ప్రార్థనకి వెళ్తుంటావు, ఇక్కడ అన్ని వింటూ ఉంటావు, మరి ఏడుస్తూ ఉంటావు, ఇవన్నీ చేస్తూ ఉంటావు, మరి ఈ ఆయిల్ ఈ మెడిసిన్ ఏంటి ఇంకెన్నాళ్ళు వాడతావు మెడిసిన్ అంటూ ఉండేది. అయితే నేను అన్నాను, ఈ రోజు నుంచి మెడిసిన్ అన్ని దూరంగా పారేసి వేసే రక్తాన్నే నేను నా బాడీలో రాసుకున్నాను. ఆ రోజు నైట్ ఒక్కసారి టచ్ చేశాను అంతే. మళ్ళీ ఇప్పుడు వరకు కూడా నాకు అసలు ఆ స్కిన్ ఎలర్జీ ఏంటి, ఆ దొరద ఏంటి అసలు ఇంత మట్టిగా నాకు తెలియదు, కనపడదు, ఆ శరీరంలో రాదు. మిమ్మల్ని నడిపించేది లోకంలో ఉన్న నాయకులు కాదు. ఆమెన్. మిమ్మల్ని నడిపించేది లోకంలో ఉన్న ఎవరో కాదు, కానీ మీ చెయ్యి పట్టి నడిపించేది ఎవరంటే నీకోసము రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన యేసయ్య. గొర్రె స్థితి ఏంటిది? కాపరి యొక్క మనస్సు ఏంటిది? మన ప్రధాన కాపరి ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మనము గొర్రెలమని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అయితే దావీదు మహారాజు ఆ మంచి కాపరి అయిన యేసయ్యతో నడిచిన అనుభవం ఉన్నది. ఆ యొక్క భయంకరమైన పోరాటాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో తాను పయనిస్తుండే సమయంలో ఆ కాపరి ఏ విధంగా తనని ఆదుకున్నాడో 23వ కీర్తనలో మనము చదువుకుంటూ ఉంటాం. అందుకని దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఇద్దరు ఒక స్నేహితులు ఇద్దరు కూడా రక్షింపబడ్డారు. వారు మారు మనసు పొంది రక్షింపబడి క్రీస్తుని ఎంతగానో ప్రేమిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. అయితే ఒక దినమున క్రిస్మస్ సందర్భంగా వీరు వయస్సు ఇంచుమించు 65 సంవత్సరాలు అయిపోయినాయి. వీరు ఆ యొక్క 30 years 25 years ఉన్నప్పుడు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇక క్రీస్తుతో ముందుకు సాగిపోతూ ఉన్నారు. ఈ యొక్క సహోదరులు ఇద్దరు, వీరిద్దరు వయసు 65-63 సంవత్సరాలు వచ్చింది. ఒక దినమున క్రిస్మస్ సందర్భంగా యెహోవా నా కాపరి అనే అంశం మీద అక్కడ స్టేజ్ మీద అందరు కూడా ఒక డ్రామా వేస్తూ ఉన్నారు. ఆ స్టేజ్ మీద ఆ స్కిట్ ఏంటిదంటే, ఒక వ్యక్తి ఏమో గొర్రె, ఒక వ్యక్తి ఏమో కాపరి. హల్లెలూయా. ఆ యొక్క స్కిట్ ని చూడటానికి, ఆ డ్రామా చూడటానికి అందరు వచ్చి కూర్చొని ఉన్నారు. వేల ప్రజలు వచ్చి కూర్చొని ఉన్నారు. అయితే వాళ్ళు అక్కడ డ్రామా ప్రారంభించినారు. ఆ డ్రామాలో ఆ స్కిట్ లో ఏంటిదంటే, ఒక గొర్రె, ఒక కాపరి. ఆ గొర్రె పరిగెత్తుతూ ఉన్నప్పుడు కాపరి ఆ గొర్రె వెనకాల పరిగెత్తటం. ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క డ్రామాని, ఆ యొక్క స్కిట్ ని చూసి అక్కడ వేల ప్రజలు నవ్వుతూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటే ఇంకా వీరు ఆ యొక్క స్కిట్ ని ఇంకా డిఫరెంట్ టైప్ లో చేస్తున్నారు. కానీ చూసిన వారందరూ కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ 63 years 65 years ఉన్న వీళ్ళిద్దరూ ఆ డ్రామాలోకి వెళ్ళి కూర్చున్నారు. చాలా బాధ అనిపించి అక్కడికి వెళ్ళి అక్కడ అడిగినారట, సార్ మేము
మాకు కొద్ది టైం మాకు ఇస్తారా, మేము కూడా ఒక స్కిట్ వేస్తాం. ఏ స్కిట్ అయితే వీరు వేస్తున్నారో అదే స్కిట్ని నేను నా స్నేహితుడు ఇద్దరం కలిసి వేస్తాం, మాకు ఇవ్వగలుగుతారా అంటే వారు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వీరిద్దరికి ఆ స్కిట్ ఇవ్వటానికి వారు అవకాశం ఇచ్చినారు. అప్పుడు ఒక స్నేహితుడేమో గొర్రె వేషం వేసుకున్నాడు, ఒక స్నేహితుడేమో కాపరి యొక్క పాత్రను పోషిస్తున్నాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ కాపరి గొర్రె కాపరి యొక్క ఈ యొక్క స్కిట్ చూస్తున్నారు, అప్పటిదాకా నవ్విన వారందరూ కూడా ఏడవటం స్టార్ట్ చేసినారు. గట్టిగా చప్పట్లు కొడదాం. తెలియకుండానే గుండెలు పగిలిపోయి ఏడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. తెలియకుండానే వారి అంతరంగంలో పశ్చాత్తాపం ప్రారంభమైపోయింది. తెలియకుండానే అప్పటిదాకా క్రీస్తుని ఎరగని వారు క్రీస్తుని అంగీకరించడం ప్రారంభమైంది. తెలియకుండానే నామకార్థ క్రైస్తవత్వంలో ఉన్నవారు కాపరి యొక్క మంచితనాన్ని టేస్ట్ చూస్తున్నారు, ఆ ఫ్లేవర్ అనుభవిస్తూ ఉన్నారు. చివరికి వేల సంఖ్య ప్రజలు ఎంతమంది అయితే మొదటి డ్రామా ద్వారా నవ్వినారో వాళ్ళందరూ కూడా ఏడ్చుకుంటూ వారి జీవితాలు క్రీస్తుకి సమర్పించుకున్నారు. గట్టిగా చేపట్టకూడదాం. అప్పుడు అందరు వచ్చి వీళ్ళిద్దరిని అడిగినారట, సార్ ఇదే డ్రామా ఇదే స్కిట్ ఇంచుమించు ఇక్కడ వేసినారు, అందరు కూడా ఎంజాయ్ చేసినారు. కానీ మీరు ఎప్పుడైతే వేయటం ప్రారంభించినారో అందరిలో పశ్చాత్తాపము, కన్నీరు, వేదన, మారుమనస్సు అనుభవమును వారు అనుభవించినారు. ఏంటిది మీకు వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటిదంటే వాళ్ళిద్దరు అన్నారట, మేమిద్దరము 25 వయసు అప్పుడు మేము రక్షింపబడ్డాము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పుడు మా వయస్సు 65 years. అయితే ఈ 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఆ కాపరితో నడిచిన అనుభవం మాకున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. మేము గాఢాంధకారంలో వెళ్ళినప్పుడు ఆ కాపరి మమ్మల్ని ఎట్లా ఆదుకున్నాడో. హల్లెలూయా. శత్రువుల ఎదుట ఆ కాపరి మాకు ఏ విధంగా భోజనాన్ని సిద్ధపరిచినాడో, నూనెతో ఏ విధంగా మా తలను అంటి ఉన్నాడో, ఈ 40 సంవత్సరాలు ఆ కాపరితో నడిచిన అనుభవం మా ఇద్దరికి ఉన్నది. చప్పట్లు కొడదాం. మేము స్కిట్ వేయలేదు, మేము డ్రామా వేయలేదు, కానీ మా లైఫ్ని మేము ప్రెజెంట్ చేసినాం. హల్లెలూయా. మా లైఫ్ని ప్రెజెంట్ చేయటమును బట్టి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి ప్రజలలో బలమైన కార్యాన్ని చేసినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవులమైన మనము ముందుకు సాగిపోతుంటాం. కానీ ఆ కాపరి గురించిన వర్తమానాలు వింటూ ఉంటాం. 23వ కీర్తన కంఠస్థు మనకి చదివి ఉండొచ్చు, కానీ చాలాసార్లు వ్యక్తిగతంగా ఆ కాపరిలో ఉన్న ఆ బ్యూటీని మనం అనుభవించలేని స్థితిలో ఉంటాం. కానీ దావీదు సింపుల్గా 23వ కీర్తన రాయలేదు, కానీ తాను కాపరితో నడిచిన అనుభవము దావీదుకున్నది. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు ఏ కాపరినైతే నమ్ముకున్నావో బిడ్డ, ఆ కాపరి నమ్మదగిన దేవుడు నా నాయన. దావీదుకు తెలుసు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా కాపరి చేసే పని ఏంటిదంటే పచ్చిక గల చోట్ల నాకు మేత కోసం సిద్ధపరుస్తాడు. నా కాపరి చేసే పని ఏంటిదంటే శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు. ఈ రాత్రి అన్ని కోల్పోయిన స్థితిలో భవిష్యత్తు గురించి భయముతో ఇక్కడికి వచ్చి కూర్చున్నావా బిడ్డ? అయ్యో నేను ఎగ్జామ్స్ రాస్తున్నాను, అనేక ఫెయిల్యూర్స్ అనుభవిస్తున్నానే, అనేక బిజినెస్లు స్టార్ట్ చేసినాను, కానీ ఏ బిజినెస్ సక్సెస్ కావటలే, అనేక సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ నా వయస్సు అయిపోతున్నది, ఇంకా నా వివాహం కావటంలే. ఆ కన్ఫ్యూజన్స్తో, ఆ టెన్షన్స్తో ఒకవేళ ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చున్నా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ రాత్రి మీకు శుభవార్త. మిమ్మల్ని నడిపించేది లోకములో ఉన్న నాయకులు కాదు. ఆమెన్. మిమ్మల్ని నడిపించేది లోకంలో ఉన్న ఎవరో కాదు, కానీ మీ చెయ్యి పట్టి నడిపించేది ఎవరంటే నీకోసము రక్తం కార్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం.
10 సంవత్సరాలు బట్టి మందు తాగేవాడిని, సిగరెట్లు కాల్చేవాడిని, అసభ్యంగా ప్రవర్తించేవాడిని, భార్య పిల్లల్ని హింసించేవాడిని. తొలివారి ఉద్యోగ సభలకు వెళ్ళిన తర్వాత మందు మానేశాను, సిగరెట్లు కాల్చడం మానేశాను. నా భర్త తాగినప్పుడు నా కుటుంబంలో సంతోషం లేదు. తాగుడు మానేసినాక ఇప్పుడు పూర్తిగా సంతోషం ఉంది. కలవారి సభలకు వచ్చినాక మేము పరలోక సంతోషం పొందాము. ఈ నెల 17, 18, 19 తేదీల్లో మాతో పాటు జగ్గైపేట ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. ఎస్జిఎస్ కాలేజ్ గ్రౌండ్స్ ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి శక్తివంతమైన ఆరాధన, జీవితాలను మార్చే వాక్యం. కుంటివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు, త్రాగుబోతులు బంధకాలు ఉన్న వారు విడుదల పొందబోతున్నారు. నువ్వు కూడా రా, అనేకులు తీసుకొని రా. ఈ సభల్లో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు మార్చి ఆశీర్వదించబోతున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనం ప్లీజ్. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. గట్టిగా చెప్పట్టుకూడదాం. 2 పిచ్చుకలట ఒక కాసుకి అమ్మబడతాయట. అంటే దీస్ ఆర్ ఆల్ చీప్ బర్డ్స్. 2 పిచ్చుకలు ఒక కాసుకి అమ్మబడతాయట. అయితే దేవుని అనుమతి లేకుండా ఒక్క పిచ్చుక కూడా కింద రాలదట. గట్టిగా చెప్పట్టుకూడదాం. చదవండి లూకాసు వార్త 12వ అధ్యాయం 6వ వచనం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. గట్టిగా చెప్పట్టుకూడదాం. అంటే ఎందుకు ఈ ఉదాహరణ నేను చెప్తున్నానంటే, దీస్ ఆర్ ఆల్ ద చీప్ బర్డ్స్. 2 పిచ్చుకలు ఒక్క కాసుకి అంటే చాలా చీప్ బర్డ్స్, లెక్కలో లేని పిచ్చుకలవి. అయితే ఆ పిచ్చుకల గురించట దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆ ఎల్ఈడిలో చూడండి ఆ పిచ్చుకలు. అందుకనే మత్తయి సువార్తలో సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను గాని యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవలేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. విత్తని పక్షులను నిత్యము దేవుడు పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులట. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, ఆ 2 కాసులకి 2 పిచ్చుకలు ఒక కాసుకి అమ్మబడుతున్నది. చాలా విలువలేని పక్షులవే, కానీ దేవుడు ఆ పక్షులని చూస్తూ ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి కొనను గాని యెహోవాను ఆశ్రయించి వారికి ఏ మేలు కొదవలేదు. ఎందుకు ప్రభు ఈ మాటలు వివరిస్తున్నాడంటే, పక్షుల మీదనే అంత శ్రద్ధ పెట్టిన దేవుడు చిన్న చిన్న ప్రాకే చీమల మీదనే అంత శ్రద్ధ పెట్టిన దేవుడు నీ వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు. హల్లెలూయా. అందుకనే సామెతల గ్రంథము 26వ అధ్యాయం 2వ వచనం, రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చుకయు దాటుచుండు వానకోవిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును. ఆమెన్. ఎందుకు ఒక వ్యక్తిలో ఆ శాపం రావటానికి కారణం? హల్లెలూయా. శాపము అంటే కష్టము ఎక్కువ, ఫలితం తక్కువ. దీవెనలంటే కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. చప్పట్లు కొట్టండి. శాపానికి నిర్వచనం కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. దీవెనలకి నిర్వచనం కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. ఆమెన్.
అయితే ఇప్పుడు మనం చదువుకున్న మాటలలో హేతువు లేని శాపము తగులకపోవును. ఆమెన్. అంటే నీ జీవితంలో శాపం రావాలన్నా దాని వెనకాల కారణాలు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీవు దీవించబడాలన్నా దాని వెనకాల కారణం ఉండాలా. కారణం లేకుండా శాపం రాదు, కారణము లేకుండా దేవుని యొక్క దీవెనలు రావు. ప్రతి దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఎందుకు మన జీవితంలో దేవుని యొక్క దీవెనలు పొందుకోకుండా శాపాన్ని అనుభవిస్తున్నాం? కారణం ఏంటిదంటే, పిచ్చుకలని కాపాడే దేవుడు పిచ్చుకల కంటే ఎక్కువగా శ్రద్ధ కలిగి ఉన్నాడు మన విషయంలో. గట్టిగా చప్పట్లు కొట్టండి. సింహపు పిల్లలైనా కొన్నిసార్లు ఆకలి కొంటాయి కానీ తన బిడ్డలు ఆకలి కొనరు. గట్టిగా చప్పట్లు కొడదాం. విత్తని పక్షులని ఆయన పోషిస్తున్నాడట. ఆ సింహముల కన్నా పక్షుల కన్నా మనం శ్రేష్ఠులమట. గట్టిగా చప్పట్లు కొడదాం. అయితే నీ జీవితంలో ఎందుకు శాపం రావటానికి కారణం ఏంటిదంటే, పక్షులను పోషించే దేవుడు, జంతువులను పోషించే దేవుడు పక్షుల కంటే జంతువుల కంటే శ్రేష్టమైన నన్ను పోషించడా? చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొడదాం. ఎందుకు కారణము? నీ కుటుంబంలో శాపానికి కారణం ఏంటిదంటే, పక్షులను పోషిస్తున్నాడు దేవుడు, జంతువులను పోషిస్తున్నాడు. తన స్వరక్తములో కడగబడిన నిన్ను పోషించడా? చెప్పాలా? చెప్పాలా? ఇక్కడ ఈరోజు మీ మైండ్ సెటప్ని మార్చుకోవాలా. హల్లెలూయా. ఉద్యోగం రావటం లేదు అని బాధపడకు. పక్షుల కన్నా జంతువుల కన్నా నువ్వు శ్రేష్ఠుడు. అప్పులు పోవటం లేదని బాధపడకు. దేవుని దృష్టిలో చాలా విలువైన వాడవు నువ్వు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నా వివాహం జరగటలే, ఇంకా సంబంధాలు రావటలే అని బాధపడుతున్నావు. కానీ నీకు ఏ వివాహం తేవాలో, ఎప్పుడు తేవాలో, ఎవరిని తేవాలో నీకంటే ఎక్కువగా తెలిసిన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు. చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. ఉద్యోగం రావటం లేదని బాధపడుతున్నావు. నీకు ఏ ఉద్యోగం ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత శాలరీ ఇవ్వాలో, నిన్ను ఏ విధమైన స్టేజ్ లో పెట్టాలో నీ తల్లికి తెలవకపోవచ్చు, నీ తండ్రికి తెలవకపోవచ్చు, నీ మేనేజ్మెంట్ కి తెలవకపోవచ్చు, కానీ నిన్ను తయారు చేసిన దేవునికి తెలుసు. గట్టిగా హల్లెలూయా. ఈరోజు నీవేం చేస్తున్నావంటే జస్ట్ కన్ఫ్యూజన్ లో ఉన్నావు. దేవుడు బిజీగా ఉన్నాడు, నన్ను చూడటం లేదు. కొంతమంది ఆలోచన. దేవుడు పక్షపాతి, నన్ను గమనించటం లేదు. కొంతమంది ఆలోచన. కానీ దేవుడు ఎంత బిజీలో ఉన్నా నిన్ను మర్చిపోడాను. గట్టిగా చప్పట్లు కొట్టండి బిడ్డ. ఆయన ఎంత బిజీలో ఉన్నా ఈ భూమి మీద అనేకుల కంటే శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానమైన వాడు. హల్లెలూయా. నిన్ను తన అరచేతుల మీదుగా చెక్కుకున్నాడు బిడ్డ యేసయ్య. నీ కాలగ్రతులంతా కూడా ఆయన వశంలో ఉన్నాయి. వా, నిన్ను ముట్టువాడు నా కన్నుగుడ్డును ముట్టినట్టే ఖబర్దార్ అన్నాడు శత్రువుతో. గట్టిగా చప్పట్లు కొడదాం. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం వర్ధిల్లదు. నువ్వు ఏడుస్తే ఆయన నవ్వే సాడిస్ట్ కాదు బిడ్డ. నువ్వు ఏడుస్తే నీతో పాటు ఏడ్చే దేవుడే నీ దేవుడు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఒకవేళ నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎప్పుడు ఏడుపు ముఖమే అని నిన్ను తిట్టినారేమో, సనిగినారేమో, గునిగినారేమో. కానీ నువ్వు ఏడుస్తే ఆయన నవ్వే దేవుడు కాదు బిడ్డ. నువ్వు ఏడుస్తే
నీతో పాటు ఏడ్చే దేవుడు. ప్రభువును నమ్మదగిన దేవుడు, నీ బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, వారి జీవితాలను సమర్పించుకుంటున్నారు. పేతురుని పిలిచిన స్వరం నాయనా, అనేకులు పిలిచిన అదే స్వరం నీ ప్రియ బిడ్డల్ని రాత్రి నువ్వు పిలుస్తున్నావు. వారి బ్రతుకుల్లో ప్రభువా చిరిగిపోయి, నలిగిపోయి, విరిగిపోయి పాపములో శాపములో ఉన్నారు. వారిని క్షమించు, వారి కన్నీరు తుడువు నాయనా. ఒక మంచి కాపరిగా వారితో ఉండు నాయనా. ఇది మొదలుకొని యేసయ్యా మంచి తండ్రిగా, కాపరిగా, నాయకుడిగా, రక్షకుడిగా వారి చేయి పట్టి నడిపించి వారిని ఆశీర్వదించి నీ వాక్యం వారిలో నూరంతలు ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతకాలం నుంచి కళ్ళు కరెక్ట్ కనిపించలే? కనీసం సంవత్సరం నుంచి. ఇప్పుడు స్పష్టం కనపడుతుందా? నీరు గారటం కూడా తగ్గిపోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? జాయింట్స్ పెయిన్స్ ఉండండి నాకు చాలా. ఎప్పటి నుంచి బాధపడ్డా? 10 సంవత్సరాల నుంచి జాయింట్స్ పెయిన్స్ ఉన్నాయండి. ఇప్పుడు చాలా తగ్గిపోయింది, మొత్తం నొప్పులు ఏమీ లేవు. 10 years నుంచి కీళ్ళ నొప్పులటి రాత్రి యేసయ్య స్వస్థపరిచినందుకు గట్టిగా అందరు చేతులు ఉన్న వారందరూ. నాకు వారం మట్టుండి కాళ్ళు బాగా నొప్పులు ఉండే, ఇప్పుడు స్వస్థత. ఇప్పుడు నొప్పులు తగ్గిపోయాయి, ఫ్రీ అయిపోయింది. వెళ్ళు. 2 years నుంచి నాకు జాయింట్ పెయిన్స్ అంటే ఇప్పుడు ప్రేయర్కి వచ్చేటప్పుడు కూడా జాయింట్ పెయిన్ ఉంది, ఇప్పుడు స్వస్థత అయిపోయింది. 2 years నుంచి బాధపడ్డావు, ఈ రాత్రి ఇప్పుడు నొప్పులు లేవు, ఫ్రీ అయిపోయింది. ఎవరు నేను స్వస్థపరిచి? గట్టిగా చప్పట్లు కొడదాం. వెళ్ళు తల్లి. 3 నెలలు అయిందమ్మా చెయ్యిరిగి. 3 నెలల చెయ్యిరిగింది. నొప్పి చాలా ఉండే, ఇప్పుడు పేరు రుద్దుకోగానే తగ్గిపోయింది. నొప్పి లేదు ఇప్పుడు, దేవుడు స్వస్థపరిచాడు, ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఇట్లా రాలేదు. ఇప్పుడు ఆయిల్ రుద్దగానే, ఇప్పుడు ఆయిల్ రాయగానే ఇట్లా మూమెంట్ వచ్చేసి వేసే స్వస్థపరిచాడు. ప్రైజ్ లార్డ్. పాప మాట్లాడతలేదు, ఇప్పుడు మాట్లాడుతుందండి. చెప్పమ్మా, ఎంతకాలం నుంచి మీ పాప మాట్లాడదు? 4 years నుంచి అండి. 4 years నుంచి మాట్లాడట్లేదు, కానీ ఇప్పుడు మాట్లాడుతుంది. హలో, హలో, గట్టిగా చప్పట్లు కొడదాం. సమీత. ఏం పేరు? సమీత. సమీత. చూడండి ఈ తల్లి సంతోషం, కన్నీరు చూడండి. 4 సంవత్సరాలు నీ బిడ్డకు మాటలు లేవట. ఈ రాత్రి ఆరాధన జరుగుతుండగా ఈ బిడ్డ నోటిని దేవుడు తెరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, చప్పట్లు కొడుతూనే ఉండాలి. మీ ప్రక్కలో యేసయ్య ఉన్నాడు. ఎవరు నిన్ను స్వస్థపరిచింది? సమీత. నీ పేరు కాదు, ఎవరు నీకు మాట ఇచ్చింది? యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి బిడ్డ మాట్లాడలేదు? 4 years నుంచి మాట్లాడదా? చిన్నగా మాట్లాడుతుంది, పెద్దవి మాట్లాడదు. ఇప్పుడు సెంటెన్స్ మాట్లాడుతుంది. సెంటెన్స్ మాట్లాడుతున్నదట. వండర్ఫుల్. జీసస్ ఐ లవ్ యు. జీసస్ ఐ లవ్ యు. స్వస్థపరిచే దేవుడా కాదా మన దేవుడు? చెప్పండి అమ్మా. ఏం పేరు బిడ్డ? సమీత. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 5th class. 5th class. మీ మమ్మీ పేరు ఏం పేరు? పద్మజ. చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి తల్లి మాట్లాడలే? ఎక్కువ సెంటెన్స్ మాట్లాడేది కాదు, ఇప్పుడు ఎక్కువ ఫ్లూయెంట్ గా మాట్లాడుతుంది. ఆమేన్. ఎంత అద్భుతమైన దేవుడు అండి. హల్లెలూయా. మంచిగా పాటలు పాడుతుంది. ఇక వెళ్ళండి. ఆయిల్ పెట్టుకో తల్లి, దేవుడు ఇంకా మంచిది ఇస్తాడు బిడ్డకి. 2000 rupees వేసినాక మన నాలుగు నాకు వచ్చేసి దేవుడికి మంచి గృహాన్ని ఇచ్చాడు. కల్వరి గ్రౌండ్స్ స్పాన్సర్ చేశాను. అంతకుముందు గొడవలు ఉండేది, గొడవలు ఇప్పుడు అదేమి లేదు. మా నాకు వచ్చాయి. గట్టిగా చెప్పట్లేదు. ప్రతి వారం 1000 రూపాయలు ఇస్తాను. ఈ వారం పలాలకు పనిచ్చాడు. ఈ రోజు మన 10 లక్షలు 15,000 రూపాయలు పాలించాడు. ప్రతి వారం ఇస్తున్నాడు. ప్రతి వారం ఇస్తాడు. 16 లక్షలు పనిచ్చాడు. గట్టిగా చెప్పట్లేదు. ఎవ్రీ సండే కల్వరి గ్రౌండ్స్ లాంటి సహోదరుడు స్పాన్సర్ చేస్తుంటాడండి. తనకు 16 లక్షలు పనిచ్చాడట. మళ్ళీ 10 lakhs ఇచ్చాడట దేవుడు. ఈరోజు మళ్ళీ కూడా స్పాన్సర్ చేశాడు. లాస్ట్ సండే నేను నా కాళ్ళకు నా పట్టీలు ఇచ్చేసాను. సో అప్పుడు నేను ట్రై చేస్తున్నాను అనమాట. 2 years నుంచి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి. సో దేవుడు దాన్ని ఈ వీక్లో
అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా క్లియర్ చేసేస్తుంది కంప్లీట్ గా. నేను బ్లస్డ్ అనమాట. దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వదించాడు. నేను ప్రామిస్ వాళ్ళకి కొంచెం అమౌంట్ హెల్ప్ చేశాను. మా పాపకి CFC అనే స్కాలర్షిప్ వచ్చింది. థర్డ్ క్లాస్ థర్డ్ అప్ టు డిగ్రీ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు మాకు స్కాలర్షిప్ వచ్చినాయి. ప్రైజ్ లార్డ్. చూడండి, స్పాన్సర్ చేసిన వెంటనే ఒక బ్లెస్సింగ్ 7 రకాల బ్లెస్సింగ్స్ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. ప్రామిస్ ల్యాండ్కి నేను వచ్చి డైరెక్ట్ చేయలేదు, కానీ మా అక్క చేసింది అనమాట. అయితే నేను మొబైల్ కొనుక్కోవడానికి ఎంతో ప్రయత్నించినా కానీ నేను కొనుక్కోలేకపోయాను. దేవుడు ఒక 1 month బ్యాక్ నాకు కొత్త మొబైల్ 11,000 ఫోన్ ఇచ్చాడు. దేవుడికి ఇచ్చిన ద్వారా దేవుడు ఆశీర్వదించాడు. విన్నాను. పొన్నూరు పట్టణంలో ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో పరిశుద్ధాత్మ దేవుడు మాతో అడుగు పెట్టబోతున్నాడు. ఈ పొన్నూరులో ఈ సభలు జరగబోతున్నాయి. శక్తివంతమైన వాక్యం, జీవితాలను మార్చే ఆరాధన మీరు వచ్చి చూడబోతున్నారు. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఒకవేళ నువ్వు సేవకుడు అయితే, నా ప్రియ సేవకుడా, ఈ అంత్య దినాలలో క్రీస్తు కోసం మండటానికి ఈ సభలలో నీ సంఘముతో పాటు రా. ప్రభు నిన్ను అభిషేకించబోతున్నాడు, నీ సంఘాన్ని అభిషేకించబోతున్నాడు. నీకోసం చనిపోయి ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన దేవుడు నీ సమస్య నుండి నేను విడిపించడానికి సమర్థత కలిగిన దేవుడు.